పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి నెల గడిచింది. ఇంకా అందులో ఉన్నటువంటి వ్యక్తుల ఆచూకీ ఇద్దరికి మించి ఎక్కువ లభ్యం కాలేదు. అయితే ఈ తరుణంలో ఈ ప్రాజెక్ట్ అసలు ముందుకు వెళ్తుందా, ఈ ప్రాజెక్ట్ ఇంతటితోనే ఆగిపోతుందా అనేటువంటి అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో కానీ ఇతరతర ప్లాట్ఫామ్లో చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంలోనే తాజాగా కొన్ని అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఉంటుందా ఉండదా, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎస్ఎల్బిసి ప్రమాదం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా దురదృష్టవశాత్తు అందులో ఉన్నటువంటి వ్యక్తుల అడ్రస్ రావట్లేదు. ఈ తరుణంలో అసలు ఈ ప్రాజెక్టు భవితవ్యం ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. యాక్చువల్గా ఎస్ఎల్బిసి ప్రాజెక్టే చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. అది టేకప్ చేయడానికి కూడా దశాబ్దాలు పట్టింది. దాదాపు 40-50 ఏళ్ల కిందట వచ్చినటువంటి ప్రపోజల్స్ లాస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జలయజ్ఞం స్కీమ్స్ మొదలుపెట్టిన టైంలో ఈ పనులు కూడా మొదలైనవి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టైంలో కొంత మొదలైంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కొనసాగింది. కేసీఆర్ గారు కూడా కొనసాగించారు. కాంప్లికేటెడ్ డిజైన్ కావడం అనేది, ఇప్పుడు కృష్ణానది ప్రవహించేటువంటి తీరు జాగ్రఫీ పరంగా చూసినప్పుడు మనం తెలంగాణ కొంచెం ఎత్తు మీద ఉండేటువంటి ల్యాండ్, ఆంధ్ర కొంచెం డౌన్ స్ట్రీమ్లో ఉండేటువంటి ఏరియా. సో ఈ రెండింటి మధ్యలో నది ప్రవహిస్తూ ఉంది. తెలంగాణకి నీరు రావాలంటే టన్నెల్లో నుంచి వాటర్ తీసుకెళ్ళడం తప్పితే మార్గాలు లేవని ఎస్ఎల్బిసి అప్పట్లో ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్ అని చెప్పిన కాలువని తీసుకొచ్చారు. అలానే ఎస్ఎల్బిసి టన్నెల్ని డిజైన్ చేశారు. ఖర్చు కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. మొత్తం ఈ ఓన్లీ టన్నెలే చూస్తే మనం దాదాపు 43 కిలోమీటర్ల పొడవు వస్తుంది. అది ఇప్పటికి ఇన్నేళ్ళు అంటే 20 ఏళ్ళ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నా కానీ దాదాపు 30-33 కిలోమీటర్ల వరకు అయినట్టు ఉంది. ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగింది. పైనుంచి టన్నెల్ అంటే ఏం చేస్తారు, మామూలుగా అయితే కొండ నుంచి కానీ భూమి నుంచి కానీ లోపల నుంచి మార్గం తవ్వి సీలింగ్ మొత్తం కాంక్రీట్ చేస్తారు. అప్పుడు పైనుంచి పెద్దగా ప్రమాదం ఉండకుండా ఉంటుంది అనేది ఈ కాంక్రీట్ చేసే ప్రాసెస్లో జరిగినటువంటి ప్రమాదం ఇది. సో ఏ రకంగా చూసినా కానీ లోపలికి వెళ్ళడం చాలా కష్టంగా మారింది. ఇక్కడ నిన్న సీఎం గారితో ఒక రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో వచ్చిన కీలకమైన పాయింట్స్ ఏంటంటే 2 పాయింట్స్. ఫస్ట్ 7 మినిట్స్లోనే మొత్తం అందరూ చనిపోయి ఉంటారు అనేటువంటి ఒక కన్క్లూజన్కి అధికారులు వచ్చేసారు. ఎందుకంటే అక్కడ పడినటువంటి తీరు దాదాపు 3 కిలోమీటర్ల మేర మొత్తం కుప్పకూలిపోయింది పైనుంచి. సో అంత పెద్ద మట్టి పెళ్లలో రాళ్ళు పడడం అనేది ఒకే ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే నిమిషానికి 5,000 లీటర్ల వాటర్ అక్కడ ఊట రూపంలో పైకి వస్తుంది. బురదమయం అయిపోయి ఉంటుంది మొత్తం అంతా కూడా. సో అందుకని దాదాపు 7-8 నిమిషాల్లోనే అక్కడ మొత్తం కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అంచనాకు వచ్చినా కానీ ఆశ కొద్దీ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు దాదాపు నెల దాటేసింది. ఈ నెల రోజుల్లో చేసిన ప్రయత్నాల్లో ఒక బాడీ గుర్తించారు, బయటకు వచ్చింది. గురుప్రీత్ సింగ్ అని చెప్పని ఆయన ఇంజనీర్, సైట్ ఇంజనీర్. ఆయన బాడీ ఒకటే దొరికింది. ఇంకొక మృతదేహం కూడా దొరికింది, కానీ ఎవరిది అనేది ఇంకా ఆనవాళ్ళు లేదు. ఎందుకంటే నెల రోజులు మట్టి ముద్దల్లో నలిగిపోయిన నేపథ్యంలో దాదాపుగా డీకంపోజ్ అయిపోవడం, స్మెల్ ఆ చుట్టుపక్కలంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి. అసలు ఈ విషయం అంతా కూడా ఇంకోటి మనం గమనించాల్సిందే, టోటల్ ట్రాకింగ్లో ఇన్ని రకాల ఎస్డిఆర్ఎఫ్ పనిచేస్తుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ పనిచేస్తున్నాయి, మిలిటరీ వచ్చింది. వీళ్ళందరూ అధికారులందరూ కూడా సీఎం గారిని కలిశారు. వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకే ఒక మాట ఏంటంటే, కేరళ నుంచి డాగ్ స్వాడ్ వచ్చింది ఒకటి. అవి స్మెల్ చేసిన దగ్గర మాత్రమే ఈ 2 మృతదేహాలు దొరికినాయి. కాగువార్ డాగ్స్ ఏవో ఉన్నాయి, కొత్త ఇవి అనమాట, స్పెషల్ ట్రైన్డ్. వాటిని ప్రత్యేకంగా అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఫ్లైట్లో తీసుకొచ్చారు వాటిని స్పెషల్గా. అవి గుర్తించిన ప్రాంతంలోనే ఈ మాత్రమైనా కానీ తవ్వకం చేసిన సందర్భంలో ఒక కాలు బయటపడింది. అది ఎవరి మృతదేహం అనేది ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చాలా కాంప్లికేటెడ్గా ఉంది సిచ్యుయేషన్. అయితే ఎవరు కూడా బతికి ఉండేటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించడం లేదు. ప్రస్తుతానికి నీటి ఊటలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో సహాయ చర్యలకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. అఫీషియల్గా ఏమీ చెప్పకపోయినా కానీ అన్అఫీషియల్గా అక్కడ ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి మాత్రమే ఈ అన్వేషణ కార్యక్రమం జరిగేట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదానికి గురైనటువంటి దాదాపు 40 మంది దానిలో వెళ్ళారు. 8 మంది పూర్తిగా ఇరుక్కుపోయారు. సో ఒక 2 మృతదేహాలకి సంబంధించి క్లారిటీ వచ్చిందంటే మిగతా 6 కూడా మరణించి ఉండవచ్చు అనే ఒక అంచనాతో ప్రభుత్వం ఉంది. నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇది ఒకవేళ మృతదేహాలను బయటకు వచ్చినా కూడా దీన్ని మరలా
టన్నెల్ తవ్వుకుంటూ వెళ్తే భవిష్యత్తులో ఇంకా ప్రమాదాలు ఉంటాయా అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. సో ఈ తరుణంలో ఇది ప్రాజెక్టు ముందుకు వెళ్తుందంటారా? ఇంత భారీ ఊట వస్తున్నప్పుడు తవ్వుకుంటే ఒకవేళ కంప్లీట్ చేసినా కూడా భవిష్యత్తులో ఆ కొండల మధ్య పెచ్చుల మధ్య కదలికలు ఏదైనా జరిగేటువంటి అవకాశం కూడా ఉందంటూ కూడా అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ ఉన్న లొకేషన్ కూడా అలాంటిది. చూడండి, ఇప్పుడు నాగర్ కర్నూలు మండలం అమరాబాద్ అంటేనే అది టోటల్ ఫారెస్ట్ ఏరియా. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఆ రూట్ లో ఇచ్చే వెళ్ళాలి. మీకు ఆ రూట్ చూస్తేనే ఎంత డీప్ లోపలికి మనం కర్వ్స్ వెళ్తా ఉంటాయో మనకు అర్థం అవుతుంది. కానీ చాలా కాంప్లికేటెడ్ అది. కాకపోతే ఏంటంటే అప్పట్లో ఇచ్చినటువంటి ఇంజనీర్లు ఇచ్చిన భరోసా కూడా ఏంటంటే వన్స్ ఒకసారి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ముందుకెళ్తే సమస్య రాకపోవచ్చు అనుకున్నారు. బట్ గ్రౌండ్లోకి వెళ్ళే కొద్ది అంటే అక్కడ ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఏంటంటే నీటి ఓటలు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి దారితీసే అవకాశం ఉంది. ప్లస్ ఇది ఇప్పుడు మన దగ్గర అంత టెక్నాలజీ కూడా లేదు. డైరెక్ట్గా మనుషులను పంపించకుండా మిషనరీతో కన్స్ట్రక్ట్ చేసేటువంటి వెసులుబాటు కూడా లేదు. అసలు బాడీస్ అన్వేషణ చేయడానికే రోబోలను తీసుకొద్దామని కూడా ప్రయత్నాలు చేశారు కదా. సో ఆ టెక్నాలజీ లేదు. కాకపోతే ఎలా ముందుకు వెళతారో, అక్కడ వచ్చేటువంటి వాటర్ సోర్స్ కెపాసిటీ ఏంటి, నిజంగానే ఒకవేళ వీళ్ళు ఎక్స్కవేషన్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతే ఇబ్బంది ఉండని పరిస్థితులు ఉంటాయా, లేదా ఇంకా ఫర్దర్గా వాటర్ జనరేట్ అయ్యే నిమిషానికి 5,000 లీటర్లు అంటే ఎంత పెద్ద ఎత్తున వాటర్ వస్తుందో చూడండి. ఒక స్ప్రింగ్ లాగా వస్తున్నట్టే లెక్క అక్కడ. అది కొంత ఇబ్బందికరమైంది. సైంటిఫిక్గా అధ్యయనం చేసిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందైతే ఉపశమన చర్యలు, జరిగిన ప్రమాదానికి అడ్డుకట్ట వేసేటువంటి క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీదే ముఖ్యమంత్రితో సమీక్ష కూడా జరిగింది. అలానే మిలిటరీ అధికారులు ఇచ్చినటువంటి సజెషన్స్ ప్రకారం కూడా అక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంకొక 2 రోజులు 3 రోజులు ఆగితే డీప్ సమ్మర్లోకి వెళ్తాం మనం. అప్పుడు కొంత నీటి ఊట తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ 4 రోజులు అయిపోయింది కాబట్టి బాడీస్ గురించి మనం పెద్దగా ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేయడం గురించి ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం సమ్మర్లోనే జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ ఫ్లో తక్కువ ఉండేటువంటి సీజన్స్ నవంబర్ నెల నుంచి మే వరకే అక్కడ నిర్మాణం జరుగుతుంది. మిగతా అంతా కూడా నిర్మాణం ఉండదు. ఎందుకంటే అప్పుడు గోదావరి చాలా ఉగ్రరూపంతో వచ్చేటువంటి వరద గోదావరి వచ్చిన తర్వాత ఏ పనులు జరగవు. ఒక 5-6 నెలలు దాదాపు పనులన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. అప్పుడంతా ప్లానింగ్, దానికి సంబంధించి ఇప్పుడు రీహాబిలిటేషన్ వర్క్స్ వీటిపైన ఫోకస్ పెడతారు. బట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి నవంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు జరుగుతుంది. అదే తరహాలో రేపు ఎస్ఎల్బిసి నిర్మాణం చేయాలంటే కనుక ఈ హెవీ రైనీ సీజన్లో వాటిలో కాకుండా ఓన్లీ ఎండాకాలంలోనే ముందుకెళ్తే కనుక నిర్మాణం చేసే అవకాశాలు ఉంటాయి. దీనిపైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సైంటిఫిక్గా అధికారులు ఏం రిపోర్ట్ ఇస్తారో చూడాలి. ఇది కాకుండా వేరే లైన్ ఇంకోటిది చెప్దామని, వేరే రూట్లో వెళ్దామని చెప్పేసి కూడా ఒక ప్రణాళిక చెప్పినట్టుగా చెప్తున్నారు. బడ్జెట్ అయ్యేటువంటి లాస్ట్ ప్రణాళికలో ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ లోనే ఈ ఆల్టర్నేటివ్ రూట్ ప్రపోజల్ ఉంది. టన్నెల్ ఏర్పాటు చేసేటువంటి కెపాసిటీ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ కూడా మారిపోయింది కాబట్టి టన్నెల్ వేస్తే షార్ట్ కట్ అవుతుంది, ఇంకా తొందరగా మనం వాటర్ సోర్స్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనే దాంతోనే టన్నెల్ నిర్మాణ ప్రక్రియ అనేది మొదలైంది. సో ఇప్పుడు టన్నెల్ 43 కిలోమీటర్లు నిర్మాణం చేయాలంటే దాదాపు 33 కిలోమీటర్లు, ఇంకా 10 కిలోమీటర్లే తవ్వాలి. సో 10 కిలోమీటర్లకి ఆపేసి మళ్ళీ ప్రత్యామ్నాయ ప్రణాళిక వెళ్తే ఇప్పుడు దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందుకనే సమ్మర్లో ఏంటంటే వాటర్ లెవెల్స్ తగ్గుతాయి. వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు సైంటిఫిక్గా అక్కడ హైడ్రాలజీ స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ప్రకారం అధికారులు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు జరిగిన పని చూస్తే 20 ఏళ్లలో జరిగిన పని కూడా చాలా తక్కువే జరిగింది. సో అలాంటప్పుడు పోలవరం తరహాలో ఇక్కడ కూడా సమ్మర్లోనే కన్స్ట్రక్షన్ వర్క్ను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సో అలా చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయడానికి స్కోప్ ఉంటుంది? వీటిపైన కూడా అధ్యయనం చేస్తారు. ఇవేవి సాధ్యం కానప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళికకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ అది ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఒక ప్రమాదం జరిగింది కాబట్టి ఆగిపోవాల్సినటువంటి అవసరం లేదు. దానికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనేది చూసుకుని ముందుకు ఎలా వెళ్ళాలో చూడాలి. బట్ సైంటిఫిక్గా మనకు అక్కడ నిజంగానే నీటి ఊటలు పెద్దగా వచ్చి ఇంకా రాను ఇంకా డీప్ వెళ్తున్నారు అనుకోండి, ఇంకా ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు నిర్మాణంలో ముందుకెళ్ళడం అనేది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఒక సైంటిఫిక్ స్టడీ అయితే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం కానీ అక్కడటువంటి పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ప్రస్తుతానికి రేవంత్ సర్కార్ దాన్ని హోల్లో పెడుతుంది, లేదా మొత్తానికి ఆపేస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంది. అలా జరిగేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్గా చేసేటువంటి విమర్శలు. ఇప్పుడు ప్రభుత్వం మొండిగా ముందుకెళ్ళాలని ఎప్పుడూ నిర్ణయం తీసుకోదు. అట్ ద సేమ్ టైం అక్కడ విజిలెంట్గా ఉండి అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం. ఇప్పుడు అక్కడ ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా అది ఇబ్బందికరమైంది. పైగా చనిపోయిన వాళ్ళందరూ బీహార్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఉత్తరాది వాళ్ళే చనిపోయారు. సో అక్కడ సీరియస్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు మృతదేహాల అన్వేషణ అనేది ఆగిపోవచ్చు,
కానీ ప్రాజెక్టే ఆగిపోతుంది అనేది మాత్రం అది తొందరపాటు నిర్ణయంగా కనిపిస్తుంది. కొంత స్టడీ చేసిన తర్వాత దానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించిన తర్వాత వాతావరణ పరిస్థితులు ఎంతవరకు సహకరిస్తాయి, ఎండాకాలంలో చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంటుంది, దాన్ని బట్టి ఫర్దర్గా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం ప్రాజెక్టే వదిలేసి మళ్ళీ ప్రత్యామ్నాయం మీద పనిచేస్తే కనుక ఇంతవరకు ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా వృధా అయిపోయినట్టే కదా. పైగా ఏంటి, ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయినట్టు. ఈ దశలో వదిలేయడం కూడా తెలివైన నిర్ణయం కాదు కదా. అందుకని వీటి అన్నిటినీ ఒకసారి పరిశీలించి సైంటిఫిక్గా అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సార్. అది ప్రస్తుతం ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మాధ్యమాలలో వ్యక్తమవుతున్నటువంటి అంశం, ప్రాజెక్ట్ ఇక మూసివేస్తారనేటువంటి చర్చ. దానికి సంబంధించి అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి అక్కడ ఎవరైతే గల్లంతైనారో వాళ్ళ మృతదేహాలను బయటికి తీసేందుకే ప్రభుత్వం విస్తృతమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దాని తర్వాత ఇంకొద్ది 3 నెలల తర్వాత సమ్మర్ పీక్లోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు అనుకూలంగా వచ్చినటువంటి తర్వాత నిపుణుల పర్యవేక్షణలో ఏం చేయొచ్చనే దానిపైన చర్య తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.